ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న తప్పులే జీవితకాలం పనిష్మెంట్ ఫేస్ చేయవలసి వస్తుంది. సో అమెరికా వచ్చే మన దేశస్తులు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగిందండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ వీడియో డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒక్క విన్నపం అండి. దయచేసి ఈ ఇద్దరు ఆడపిల్లలు చేసిన పనికి దేశాన్ని మాత్రం డిమీన్ చేస్తూ మాట్లాడకండి ప్లీజ్. ఎందుకంటే ప్రతి కంట్రీలో కూడా తప్పులు ఒప్పులు రెండు ఉంటాయి కదా. అలాంటప్పుడు మన బాధ్యతగా మనం ఎంతవరకు కరెక్ట్ చేసుకోవచ్చు, ఎవరితోనూ ఎటువంటి మాట పడకుండా. తెలుగు అమ్మాయిలు, మన ఇండియన్స్ ఇలా చేయడం అనేది ఎప్పుడు వినలేదు నేనైతే. అయితే ఏం జరిగిందంటే, అందరిలానే నాకు తెలిసి వీళ్ళు చేసి ఉండరు. అందుట్లో మరీ ఈ మధ్యన ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా సరే ఇండియాని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు కదా. సో మేబీ బై మిస్టేక్ జరుగుంటుందేమో అనుకుని మొత్తం వీడియో చూశానండి. అయితే ఆ వీడియోలో పోలీస్ ఏమన్నారంటే, ఆల్రెడీ ఇది వరకే ఇద్దరు అమ్మాయిలు షాప్ లిఫ్ట్ చేస్తూ క్యామ్లో రికార్డ్ అయ్యింది, కాకపోతే ఏంటంటే పట్టుబడలేదన్నమాట. ఈసారి మాత్రం సమ్హౌ దే కాట్ హోల్డ్ ఆఫ్ దెమ్ అని ఆ పోలీస్ చెప్పారనమాట. సో దీన్ని బట్టి ఏమై ఉంటుంది అంటే, వాళ్ళిద్దరు ఇంకా అలవాటుగా చేసిన పని అన్నట్టే కనిపించింది అక్కడ. అయితే మనకి స్టూడెంట్ వీసా తీసుకున్నప్పుడు ప్రతి డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తారు కదా. ఇంత ప్రాపర్టీ ఉంది, ఇంత ఉంది, మేము సఫిషియెంట్ గా ప్రొవైడ్ చేయగలుగుతాము మన పిల్లలకి అని ఉద్దేశంతో పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని యుఎస్ పంపుతారు. మరి అలాంటప్పుడు ఇదెక్కడ కక్కుర్తనం అండి బాబు. అంటే ఇక్కడ యుఎస్ లో లా ఎన్ఫోర్స్మెంట్ ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుందంటే, యూ కెన్ సీ ద కెమెరాస్ యువర్ సెల్ఫ్. ఎక్కడ పడితే అక్కడ కెమెరాస్ ఉంటాయి. కెమెరాస్ ఉన్నంత మాత్రాన మన ఎథిక్స్ మోరల్స్ అయితే మర్చిపోలేం కదా. లైక్ మనం వచ్చిందేనికి, ఎస్ డెఫినెట్ గా పరువు తక్కువ పనే, బట్ వాళ్ళ లైఫ్ ఎంత స్పాయిల్ అయిపోయిందో చూడండి. మళ్ళీ చెప్తున్నా అండి, ఇది అందరినీ ఉద్దేశించి అయితే కాదు. ఇండియాలో ఉండే పేరెంట్స్ని విజిట్ చేసినప్పుడు స్టూడెంట్స్ వీళ్ళు తెచ్చే గిఫ్ట్స్ మీద చూపించే ప్రేమ ఎక్కడి నుంచి ఎలా వస్తున్నాయని ఆలోచించట్లేదు. అయినా ఇక్కడ ప్లేట్స్, టేబుల్స్ కడగ్గా లేని నామోషి ఇండియాలో వచ్చిందా చెప్పండి. దీని వైపు కొంతమంది దృష్టి పెట్టి ఆలోచిస్తే కనీసం పిల్లలు జాగ్రత్త పడతారు. యుఎస్ లో రిటర్న్ పాలసీస్, ఎక్స్చేంజ్ పాలసీస్ అయ్యి చాలా బాగుంటాయండి, ప్రొవైడెడ్ యూ డోంట్ మిస్యూజ్ దెమ్. కానీ నేను మాత్రం అక్కడ ఇక్కడ విన్న స్టోరీస్ ఏంటంటే, మన వాళ్ళు పాలసీస్ ఉన్నాయి కదా అని చెప్పి ఏ వస్తువు అయినా, ఫర్ ఎగ్జాంపుల్ డ్రెస్సెస్ అయితే గనక కొంతమంది మాత్రమే ఇలా ట్యాగ్స్ ఉంటాయి కదా, ట్యాగ్స్ డ్రెస్సెస్ లోపల వైపు పిన్ చేసేసి రిటర్న్ పాలసీ ఉంది కదా అని అకేషన్కి వాడేసి వేసేసుకొని రిటర్న్ ఇచ్చేయడం. అలాగే ఎలక్ట్రానిక్స్ కూడా రిటర్న్ పాలసీ బాగుంటుందని చెప్పి అంతవరకు వాడి రిటర్న్ ఇచ్చేయడం. ఇట్లాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే మన మీద ఒక రాంగ్ ఇంప్రెషన్ ఏర్పడిపోతుంది. అదే కాకుండా ఈ మధ్యనైతే ఇదివరకు ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉండేదో ఇట్లాంటి పాలసీస్ ఇప్పుడు కొంచెం స్ట్రిక్ట్ చేయడం జరిగిందనమాట. ఇంకా ఏంటంటే సెంటు దాసేసి ఏం చేద్దామనో నాకు తెలీదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇండియాలో ఫుల్ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంటారు. బట్ స్టిల్ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఆ కక్కుర్తనం మనం ఎక్కడ మానుకోం కదా. కొనాలి అనుకుంటే కొనండి, లేకపోతే లేదు. కాదు నేను పైసా కూడబెట్టుకోవడానికే వచ్చాను అనుకుంటే జస్ట్ డూ ఇట్ ద రైట్ వే. ఎందుకండి బుద్ధులు, ఎవరికి ఉపయోగపడతాయి ఇవి? ఎందుకంటే ఒకళ్ళు చేసిన పనికి ఎవ్రీబడి ఈజ్ బీయింగ్ నోటెడ్. ఇక్కడ అందరినీ అదే తప్పుడుగా చూస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఈ వీడియోలో ఆ అమ్మాయి I'll pay twice or thrice the amount of the bill అని చెప్పింది. అదేదో ముందే కట్టేసి ఉంటే అయిపోయేది కదా. ఈ పోలీస్ ఆఫీసర్ ఏమో నో విల్ హ్యావ్ టు అబైడ్ బై ద లా, ఇవన్నీ ఇక్కడ ఇట్లాంటి కథలన్నీ ఇక్కడ నడవు అని చెప్పింది. అంటే ఇక్కడ ఏమన్నా మన ట్రాఫిక్ పోలీస్ మ్యాన్ ఆపితే ఒక 400-500 అలా చేతిలో పెట్టేస్తే అంతా వదిలేస్తారు, ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ ఫైన్.
ఇంకేం లేదని అనుకుంటారా ఏంటి? అలా జరగదండి, ఇక్కడ అస్సలు జరగదు. ఇంకో గొప్ప విషయం ఏంటో తెలుసా? ఇటువంటి పనులు చేస్తూ ఆస్తులు కూడబెట్టే వాళ్ళని చూసి మన వాళ్ళు కొంతమంది అంటారు, వీళ్ళకి బతకనేర్చిన తెలివితేటలు చాలా ఉన్నాయి, మీకేం తెలుసు, మీకు సంపాదించడం రాక వాళ్ళని చూసి ఈర్ష్యపడుతున్నారంటారు. అయినా ప్రతి స్టోర్ ఫ్రంట్ ఆర్ వేరెవర్ పాసిబుల్ షాప్లిఫ్టింగ్ ఇస్ అ సీరియస్ అఫెన్స్ అని బోర్డ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ తెలిసి కూడా స్టూడెంట్స్ అలా చేయడం అనేది చాలా తప్పండి. ఎందుకంటే ఈ మధ్యనైతే మరీ నోటెడ్గా ఉన్నాము, అది మన ఇండియన్స్ అంటే. సో ఇటువంటి పనులు చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. బీ ఇట్ ఎనీథింగ్. అందరినీ కించపరచడానికి ఈ వీడియో చేయట్లేదండి. ఎవరైతే తప్పుడు దారిలో వెళ్ళి వేరే వాళ్ళకి ఇబ్బంది కలగ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఇవి వర్తిస్తాయి. అండ్ డెఫినెట్లీ ఇట్స్ నాట్ టు అఫెండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ NRF.